మీ అందరి ముందే కదా అది నాకు ఇంటితో సంబంధం లేదు అన్నట్టు మాట్లాడింది. మళ్ళీ ఏమైందని అడుగుతున్నారేంటి? దాన్ని మీరు పని మనిషిని చేశామనుకున్నారు, కానీ ఇవాళ అది నన్ను పరాయి దాన్ని చేసేసింది. అమ్మ కనిష్క, అది అనుకున్నంత మాత్రాన నువ్వు పరాయిదాని అయిపోతావా చెప్పు? అది నన్ను అన్నింది సరే, కనీసం మీరైనా దాన్ని నోరు తెరిచి ఒక్క మాటైనా అన్నారా? లేదే, చూస్తూ ఉండిపోయారు. ఇంత అవమానం జరిగాక అసలు నేను ఇక్కడ ఎలా ఉండగలను? నేను వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో నీకు అవమానం జరిగితే అది మాకు జరిగినట్టే. సారీ అమ్మా, నువ్వింత బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు? తులసి, తులసి, కనిష్కని క్షమించమని అడుగు. ఎందుకత్తయ్యా, నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేసావా? మా కళ్ళ ముందే కనిష్కని పట్టుకుని నువ్వు ఇంటి మనిషివి కాదు అన్నావా లేదా? ఈ ఇంటి మనిషిని పట్టుకుని పని మనిషి అనగాలేంది, బయట మనిషిని పారాయిది అంటేనే తప్పైందా బామ్మ? అవును, తప్పే. ఎందుకంటే నువ్వు మా దృష్టిలో పని మనిషివే కాని కనిష్క మాకు కావలసిన మనిషి. ఇంటి వాళ్ళు నన్నెలా అనుకున్నా పర్వాలేదు, కానీ ఇంటికి సంబంధం లేని వాళ్ళు మాట్లాడితే మాత్రం నేను ఊరుకోలేను చెప్తున్నాను. చూసారా? చూసారు కదా, తప్పు చేసిందే కాక మళ్ళీ ఎంత పొగరుగా మాట్లాడుతుందో.